2019 సంవత్సరంలో వచ్చిన యాత్ర సినిమాకి ఇది సీక్వెల్ టు యాత్ర 2. అది వైఎస్ఆర్ సీఎం అవడంతో ముగిస్తే ఈ యాత్ర 2 సినిమా మాత్రం వైఎస్ఆర్ మరణంతో మొదలై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో ముగుస్తుంది. ఇది అందరికీ తెలిసిన కథే. కనుక ఈ సినిమాలో ఏముంది అనే దానికంటే ఎలా ఉందో అనేదే చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి జీవితం 2009 సంవత్సరం వరకు సాఫీగా సాగిపోయింది. చెప్పుకోవడానికి రాయడానికి పెద్ద డ్రామా ఉన్న జీవితం కాదు అప్పటి వరకు. కానీ తన జీవితంలో అసలు సిసల డ్రామా తండ్రి పోవడంతో మొదలై ఓదార్పు యాత్ర, కాంగ్రెస్ సామ్రాజ్యంపై తిరుగుబాటు, సొంత పార్టీ పెట్టడం, జైలు జీవితం, నాయకుడిగా ఎదగడం, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం అనే డ్రామా ఉంది. అది సినిమాకి కావాల్సిన సరుకు. మహానటి సినిమా కూడా సావిత్రి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండడం వల్లే మంచి బయోపిక్గా మలచడానికి సాధ్యపడింది. అన్ని జీవితాలు సినిమాలుగా తీయడానికి పనికిరావు. కానీ జగన్మోహన్ రెడ్డి జీవితం మాత్రం పైన చెప్పుకున్న అంశాల వల్ల సినిమాకి పూర్తిగా పనికొచ్చే కథ. కనుక సరైన కథని దర్శకుడు సమర్థవంతంగా తెర మీదకి తీసుకొచ్చాడా లేదా అనేది ఇవాళ తెలుసుకుందాం. ఈ సినిమా ఎలాగుందంటే 2009 సంవత్సరంలో వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి నడుము కట్టడం, దానిని సోనియా గాంధీ ఆపమనడంతో సినిమాలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ మొదలవుతుంది. ఎంత చెప్పినా, ఎలా చెప్పినా, ఎవరి చేత చెప్పించినా, తానే స్వయంగా చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ యాత్రని ఆపడు. పర్యవసానంగా ఆమె జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ఉచ్చు బిగించడం, ఈ వాతావరణాన్ని చంద్రబాబు తన రాజకీయానికి వాడుకోవడం జరుగుతుంది ఈ సినిమాలో. ఈ రాజకీయ చదరంగంలో ఎన్ని అవమానాలు ఎదురైనా, జైలు జీవితం పలకరించినా, చంద్రబాబు లాంటి చాణక్యుడి చేతిలో దెబ్బలు తింటున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, తెగింపుతో ప్రజల్ని నమ్ముకుని జగన్ ఎలా విజయం సాధించాడన్నదే ఈ సినిమా కథ. ఇందులో ప్రధాన ప్రతినాయక పాత్రలు 2. ఒకటి సోనియా గాంధీ, 2 చంద్రబాబు. సోనియా పాత్రని మాత్రం అత్యంతం మేడం అని పేర్కోవడం జరిగింది ఈ సినిమాలో. చంద్రబాబు పేరును మాత్రం యథాతథంగా వాడేశారు ఈ సినిమాలో. తన రాజకీయ మనుగడ కోసం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని ఎలా వాడుకున్నాడు, తన ప్రత్యర్థిగా జగన్ ఎదగకుండా ఉండేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేవి డీటెయిల్గా చూపించకపోయినా ఉద్దేశాలు మాత్రం తేటతెల్లం చేస్తుంది ఈ సినిమా. అలాగే పార్టీని నమ్ముకున్న వారికి, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారిని జగన్మోహన్ రెడ్డి ఎలా గుర్తిస్తాడు అనేది నందిగమ సురేష్ పాత్రలో చెప్పడం జరిగింది. అది ఈ సినిమాలో ఒక హైలైట్ సీన్ అని చెప్పాలి. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొడాలి నాని వచ్చి వైఎస్ఆర్ని కలవడం, ఆ సమయంలో వైఎస్ఆర్ కలెక్టర్తో ఫోన్లో చెప్పే డైలాగ్ హాల్లో చప్పట్లు కొట్టిస్తాయి. అదే సన్నివేశంలో వైఎస్ఆర్ అప్పటి తెలుగుదేశం పార్టీకి చెందిన కొడాలి నానితో సాయం అడిగినవాడు ప్రత్యర్థి అయినా కూడా నేను అతని బాగు కోరతాను, మీ నాయకుడుల ప్రత్యర్థుల నాశనం కోరుకొని అంటాడు. మరొక చోట ఒక మహిళ జగన్తో దేవుడు కేవలం నమ్మకం అన్న వైఎస్ఆర్ అనేది నిజమంటుంది. ఇలాంటి డైలాగ్స్ సహజంగానే ప్రేక్షకుల్లోని వైకాపా అభిమానులకు బాగా నచ్చుతాయి. అలాగే ఈ సినిమాలో కొన్ని సింబాలిక్ సీన్స్ బాగా పండించాడు దర్శకుడు. ముఖ్యంగా వైఎస్ఆర్ మరణానంతరం జగన్ ఒక పాత కారులో కూర్చొని భార్యతో చెప్పే డైలాగులు రచయితలోని పరిణతికి నిదర్శనం చెప్పాలి. ఇంకా బాగా తీసుకుంటే బాగుండే అనే సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ రచ్చబండ ప్రయాణానికి ఒక రాత్రి ముందు జరిగే సన్నివేశాలు కాస్తంత భాగోద్వేగాన్ని కలిగిస్తాయి. కానీ ఆ తర్వాత ఆ ఎమోషన్ ని నిలబెట్టడమో పెంచడమో చేయకుండా సాధారణంగా నడిపాడు దర్శకుడు. టెక్నికల్ గా సినిమా కూడా చాలా బాగుంది. అలాగే పాటలో చూస్తున్నావా నాన్న స్లోగా ఉన్న ఎమోషన్ బాగా పండించింది. మిగిలిన పాత్రలు అంతగా బాగలేదు. మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి పెట్టిన పాట అంత పవర్ఫుల్ గా లేదు. కెమెరా వర్క్, ఎడిటింగ్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే జీవ తన యాక్టింగ్తో అదరగొట్టాడని చెప్పాలి. ఎక్కడ జీవాలా కాకుండా జగన్మోహన్ రెడ్డి కనిపించాడు. అలాగే మమ్ముట్టి ఆల్రెడీ యాత్ర సినిమా చేశాడు కనుక అదే పాత్రని అంతే ఈజీతో కొనసాగించాడు మమ్ముట్టి. అలాగే చంద్రబాబు నాయుడుగా మహేష్ మంజేకర్కి ఎలివేషన్ సీన్లు బాగానే ఉన్నాయి. సుజానే బెర్నాట్కి సోనియా పాత్ర కొత్త ఏం కాదు. ఆమె గతంలో ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాలో ఇదే పాత్ర పోషించింది. అలాగే విజయమ్మగా అశ్రిత వేములగంటి, భారతిగా కేతకి నారాయణ పర్వాలేదనిపించారు. అలాగే రెడ్డి జీగా పిలువబడే శుభలేఖ సుధాకర్ పాత్ర రియాలిటీలో ఎవరో తెలియలేదు. సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు. స్క్రీన్ ప్లే వేగంగా కదులుతూ త్వరగా ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా వైఎస్ఆర్ మరణం, ఆ తర్వాత జగన్ ఓదార్పు యాత్ర, సోనియా అతన్ని డిస్టర్బ్ చేయడంతో సినిమా ముగుస్తుంది. సెకండ్ హాఫ్ అంతా జగన్ జైలు పాలు కావడం, ఎన్నికల బరిలో పోరాటం, మొదట తాను గెలిచి ఆ తర్వాత ఎన్నికల్లో పార్టీని గెలుపుకోవడంతో చివరికి వస్తుంది. ఆ తర్వాత శుభలేఖ సుధాకర్ గొంతులు వినిపించే వాక్యాలు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ని పై స్థాయికి తీసుకెళ్లాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేనంటూ ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి తెర మీద కనిపించడంతో రోలింగ్ టైటిల్స్ పడతాయి. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా వైఎస్ఆర్ జగన్ల అభిమానులకు బాగా నచ్చే సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.